మొత్తం రాష్ట్రం మొత్తం అలా అయినా నాకు జగన్ సీఎం అయిన తర్వాత జగన్ సీఎం కాకముందు ఉద్యోగాలు ఇస్తానన్నారు. సీఎం అయిన తర్వాత ఒక్క గవర్నమెంట్ పోస్టులు కూడా పట్టించలేదు. కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఒక్క టీచర్ పోస్టులు పట్టించేది, ఏఈ పోస్టులు, ఇంజనీరింగ్ పోస్టులు, ఒక్క ఇంజనీరింగ్ పోస్టులు కూడా పట్టించేది. అందుకోసమే స్టేట్ వైడ్ అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు మేము బస్ చేస్తున్నాం. అందరూ చైతన్యవంతం చేస్తున్నాము. జగన్ సీఎం రెండోసారి అయితే రాష్ట్రము అభివృద్ధి కాదు కదా, మొత్తం దివాలా తీసే పరిస్థితి. బీహార్, ఒరిస్సా కంటే వెనుకబడిన రాష్ట్రాల జాబితాలో కింద నిలిచిందన్న రాష్ట్రం వెళ్ళిపోతుంది. ఒక్క యువత కూడా ఉద్యోగ అవకాశాలు రావు, ఒక్క పరిశ్రమ రావు. దాదాపు నిరుద్యోగ చైతన్య చెప్తా విధి విధానాల పట్ల ప్రజల్లోకి అందరికీ కూడా తీసుకెళ్ళి మరి నిరుద్యోగులకి ఏ విధమైన అన్యాయం జరిగింది, ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా ఏ విధమైన మోసం చేసింది అనేది ప్రతి ఒక్కరికి వివరించడం అనేది చాలా కష్టతరమైనది. నేను ఒక నియోజకవర్గంలోనే 1-to-1 తిరగడంలోనే నాకు 2.5 సంవత్సరాలు పెట్టింది. వ్యక్తిగతంగా నేను 1,80,000 మందితో నేను మాట్లాడాను, కుటుంబీకులతో, ప్రతి ఒక్కరితో కూడా. అంటే నాకు ఇంకా 50,000 మంది నేను వ్యక్తిగతంగా మాట్లాడవలసిన మిగిలిపోయినాక. అయినప్పటికీ మీరు మరి రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం ఎంత కష్టం అనేది నాకు కూడా తెలుసు. తప్పనిసరిగా మీ అందరినీ కూడా ముందుగా మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మీరు అందరూ కూడా తీసుకుని మీరు పార్టీ రాష్ట్రం పట్ల బాధ్యతతో ఏ విధంగా అయితే మీరు అందరూ కూడా నడుచుకుంటున్నారో, రేపు భావితరాలు భవిష్యత్తుగా అది ఉపయోగపడాలి అనే ఒక కాన్సెప్ట్ మనలో నింపుకున్నందుకు మనం అందరం కూడా ఎంతో శ్రమించవలసిన అవసరం ఉంది. మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవాలనేది కాన్సెప్ట్ అందరిలో రాదు. ఈ రోజున మీ అందరిలో కూడా చైతన్యం వచ్చి అందరూ కూడా తిరుగుతున్నట్టు. ఎందుకంటే ఇది చాలా కష్టతరమైన, ఒక ఊరు నుంచి ఒక ఊరికి భోజనాలు చేయడం కానీ, వసలు కానీ అనేక విధమైన ఇబ్బందులు ఉంటాయి. ఒక దగ్గర నచ్చచ్చు, ఒక దగ్గర నచ్చకపోవచ్చు. ఇలా అడ్జస్ట్ అయ్యి మరి ఇన్నాళ్ళు మీరు ప్రయాణం చేసినందుకు మిమ్మల్ని హ్యాట్స్ ఆఫ్ చెప్పండి అందరికీ. ఎందుకంటే ఎన్ని నేను ఓకే, అందరికీ కూడా నమస్కారం. ఏదైతే గత 5 సంవత్సరాల్లో నిరుద్యోగుల పట్ల
ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది అనేది ప్రతి మంది యువత కూడా చూడటం జరిగింది. మరి నిరుద్యోగ చైతన్య యాత్ర ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టి వీళ్ళు అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ప్రజల్లో చైతన్యవంతపరచడానికి, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో డిగ్రీ చదువుకున్నా ఇంజనీరింగ్ చదువుకున్నారో యువత భవిత నాశనం అయిపోతుంది. యువత ఎవరికి కూడా ఉద్యోగాలు లేవు, మెగా డిఎస్సి రిలీజ్ చేయట్లేదు, అలాగే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం లేదనే ఉద్దేశంతో యువతను అందరినీ కూడా ఎవరైతే ఉత్తేజపరచాలి, చైతన్యపరచాలనే ఉద్దేశంతో అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా ఈ యాత్ర మొదలు పెట్టడం జరిగింది. ఈ రోజున మరి ఏలూరు నియోజకవర్గంలో వీళ్ళందరూ కూడా యువత చైతన్య యాత్ర ద్వారా ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ముందుగా అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే నారా లోకేష్ గారు ప్రకటించారో 20 లక్షల ఉద్యోగాలు ఏటా 4 లక్షలు కానీ 5 లక్షల ఉద్యోగాలు కానీ నిరుద్యోగ యువతకి ఇవ్వడం జరుగుద్ది. వృత్తి 3,000 రూపాయలు వచ్చేంత వరకు కూడా ఇస్తామని చెప్తున్నారు. వృత్తి కంటే ముందు ఉద్యోగమే ముఖ్యం, అది కూడా లోకేష్ గారు అంటున్నారు. ఎందుకంటే యువతనే 3,000తో మనం కట్టుబాటు చేయలేం. తప్పనిసరిగా వాళ్ళకి కనీసం 20,000 నుంచి 30,000 రూపాయల దాకా శాలరీ వచ్చే విధంగా వాళ్ళని తీర్చిదిద్దిన రోజునే మరి యువత అంతా కూడా రేపు భావితరాలకి ఇలాగ ఈ విధంగా జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలో అనేది చెప్పుకుంటారు. తప్పనిసరిగా ఈ తీర్పు ఏ విధంగా ఉండాలంటే పరిశ్రమలు స్థాపించాలన్నా, అలాగే ఎన్ఆర్ఐస్ ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీలు పెట్టాలన్నా, అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టాలన్నా, భవిష్యత్తులో ఇటువంటి రాక్షస పరిపాలన రాకూడదు అనే విధంగా మరి ప్రజలు తీర్పిచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా పెడతారు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం ప్రతి దాంట్లో కూడా వాటాలు అడగటం, ఏదైనా ఉందంటే డిమాలిషింగ్ పాలిటిక్స్ ఏ విధంగా చేస్తున్నారు, డిస్ట్రక్షన్ పాలిటిక్స్ అనేది అందరూ కూడా చూశారు. దానికి భయభ్రాంతులు అయ్యే ఇవాళ వరకు కూడా ఏ ఇండస్ట్రీ ఏ పరిశ్రమ కూడా ఇక్కడ రాలేదు. ఉన్న పరిశ్రమలు కూడా వేరే చోటకి వెళ్ళిపోతున్నాయి. మరి అన్నిటికీ కూడా తీర్పు ఈ రోజున అందరికీ కూడా అవకాశం వచ్చింది. యువత భవిష్యత్తును కాపాడాలి, భావితరాల భవిష్యత్తును కాపాడాలి అని అనుకుంటే ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపి దానికి ఒక గుణపాఠం చెప్పేటప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి, ప్రజాస్వామ్య వాతావరణంలో వ్యాపారాలు జరగాలి. వాళ్ళ ఏ వ్యాపారస్తులకు కూడా భద్రత లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దేశానికి స్వతంత్రం ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వతంత్రం అనేది లేదు. ఆ స్వతంత్రం సాధించుకోవటం కోసమే ఇవాళ యువత కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ అందరూ కూడా పోరాటం చేస్తున్నారు. అలాగే బీజేపీ తోడ్పాటు కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇటువంటి రాక్షసుల్ని సాగనంపాలి అంటే అందరి సహకారం అవసరమే. ఈ ముగ్గురితో పాటు ఇవాళ ప్రజల సహకారం పూర్తిగా ఉంది. తప్పనిసరిగా ప్రజల్లో చైతన్యం వచ్చింది, ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారు. నేను ఇంటింటికి తిరిగినప్పుడు కూడా ప్రతి ఇంటిని ఏలూరులో టచ్ చేశాను. అందరిలో కూడా భద్రత ఉంది. అభద్రతతో ఎవరూ కూడా మనం వ్యవహరించలేము. బానిసత్వ బతుకులు మనకు అవసరం లేదు. మేము తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపిస్తామని వాళ్ళు కూడా చెప్తున్నారు. తప్పనిసరిగా విజయం అనేది వాళ్ళకి తెలియని విజయంగా ఉండాలి. అప్పుడే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాలిటిక్స్ లో నుంచోవాలి అంటే భయపడే పరిస్థితి ఉండాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. షేక్ సిద్దిక్ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్. జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు చేసిన మోసానికి వంచనకు బలైపోయి 40 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్డున పడితే ప్రజలను నిరుద్యోగ యువతను చైతన్యం చేయడానికి నిరుద్యోగ చైతన్య యాత్ర పేరుతో బస్సు యాత్ర చేపడుతున్నాం. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు చేపట్టినటువంటి నిరుద్యోగ చైతన్య యాత్ర ఈరోజు ఏలూరుకు రావడం జరిగింది. బ్రహ్మాండంగా నిరుద్యోగ యువత మొత్తం జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి, చంద్రబాబు నాయుడిని సీఎం చేసుకోవడానికి అందరూ కూడా కంకణబద్దులై ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 17 లక్షల పైచులకు ఎంఓయూలను క్యాన్సిల్ చేశాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 17 లక్షల కోట్ల ఎంఓయూను చేసుకుంటే ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా అన్ని ఎంఓయూలను రద్దు చేసి పడేశాడు. నూరు లాంటి సంస్థలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, ఆదాని డేటా సెంటర్ లాంటి పెద్ద పెద్ద పరిశ్రమలు పూర్తిగా కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయి. ఇక్కడ కమిషన్లకు కకృతి పడుతున్నారు నాయకులంతా. ఎక్కడికెక్కడ వైసీపీ నాయకులు కమిషన్లకు కకృతి పడి పరిశ్రమలు, యువతకు ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి పరిశ్రమలు పూర్తిగా తరలిపోవాల్సిన పరిస్థితి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉండేవి. 2 లక్షల పైచులకు విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ కింద స్కిల్ ఇప్పిస్తే 70,000 పైచులకు ఉద్యోగాలు వచ్చాయి. కానీ ఈ ముఖ్యమంత్రి ఒక్కటంటే ఒక్క స్కిల్ డెవలప్మెంట్ ను కూడా ఓపెన్ చేసి స్కిల్ ఇప్పించినటువంటి దాఖలా లేదు. రాష్ట్రం మొత్తం బీహార్ కంటే ఒరిస్సా కంటే నీచంగా నిరుద్యోగిత శాతంలో 26% టాప్ పొజిషన్ లో ఉండి దిగజారిపోయి వెనుకబడిపోయినటువంటి పరిస్థితి. అందుకే నిరుద్యోగులందరూ కూడా యువత మొత్తం కంకణబద్దులయ్యారు. జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి
జాబు రావాలంటే జగన్ పోవాలి అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో 13వ తేదీ నాడు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా సైకిల్ గుర్తుపై అందరూ కూడా ఓటేస్తామని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. జగన్ ఇంటికి పంపించి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.